to Chota Chef. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. సో అక్క స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి? స్ప్రౌట్స్ నూడిల్స్. స్ప్రౌట్స్ ఇష్టమా నీకు? నాకు కూడా చాలా ఇష్టం. నూడిల్స్ అంటే బాగా ఇష్టం. నూడిల్స్ అలా నాకు స్ప్రౌట్స్ ఇష్టం, నీకు నూడిల్స్ ఇష్టం, రెండు కలిపితే స్ప్రౌట్స్ నూడిల్స్ అన్నమాట. సో ఈరోజు దాంతో చాలా బాగా ఎంజాయ్ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు చూసేయండి. స్ప్రౌట్స్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, నూడిల్స్, చైనా సాస్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. సో ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. నీకు స్టవ్ వెలిగించడం వచ్చేసింది కదా? వచ్చు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. వచ్చింది. సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఏంటిది? అది లూజ్. ఎవరికి? నీకా? కాదు, క్యాప్ లూజా? అయితే ఇట్లా పోసేద్దామా? సో ఇలా కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత ఫస్ట్ చిల్లీ వేసుకుందామా, స్ప్రౌట్స్ వేసుకుందామా? చిల్లీ వేస్తే ఫస్ట్ ఏమవుతుంది? కాదు, చిల్లీ తప్పు చెప్తుంది. ముందు చిల్లీ కాదు, స్ప్రౌట్స్ కాదు. చిల్లీ వేస్తే పైకి వస్తుంది, ఇది వేస్తే కొంచెం పైకి రాకుండా. వీటికేం అవ్వదు అనుకుంటాను. ఏం అవ్వదు. సో స్ప్రౌట్స్ వేసుకున్న తర్వాత మిక్స్ ఇట్. సరే. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. లాస్ట్ టైం మనం వేసాం, గుర్తుందా? గుర్తుంది. జీరా రైస్. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. దీని ఏమంటారు చెప్పు? అల్లం. ఎస్, అల్లం. సో గొంతుకి మంచిది అల్లం. యా, ఎప్పుడన్నా గొంతు గరగర అంటే వేసేసుకోవచ్చు. ఇంత అల్లం తినచ్చు, చిప్స్ లాగా దొరుకుతాయి. సరిపోయిందా? కొంచెం వేద్దాం. సో అల్లం వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకున్నాం. ఇది కుక్ లోపల సాంగ్ పాతా. సాంగ్ అంటే ఎప్పుడు సాంగ్ కదా, ఈసారి సాంగ్ పాడు, కానీ ప్యారడీ సాంగ్ పాడు. ఓకే, ప్యారడీ సాంగ్. కామెడీ. ఫస్ట్ దాని రియల్ సాంగ్ పాడతాం, తర్వాత ప్యారడీ పాడతాం. ఓకేనా? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఇప్పుడు ప్యారడీ. కిచెన్ లో గిన్నెంది, గిన్నెలో లడ్డుంది, లడ్డు మీద ఈగుంది, ఈగ మనసులో ఏముంది? ఎలా ఉంది ప్యారడీ సాంగ్? చాలా బాగుంది. కానీ ఇంతకీ ఈగ మనసులో ఏముంది? ఈగ మనసులో ఏముందా? ఏమని ఉంటుంది? లడ్డు మీద ఉంది కాబట్టి లడ్డు తినాలని ఉంటది, అంతే. దానికంటే లడ్డు అందరికి పంచి కాకుండా ఎంత ముక్క అన్ని చీమలకి ఈగలకి ఇస్తే బాగుంది. ఓకే, నెక్స్ట్ మన ప్యారీ సాంగ్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఏం ఆనియన్స్ అంటారు? నాకు గుర్తు. రింగ్ ఆనియన్స్ కాదురా, స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత, అవును దీన్ని ఏమంటారా? నేను మర్చిపోయాను. అదే అక్క, రోజు మనం తింటాం కదా బ్రెడ్ వేసుకునేదే. నూడిల్స్ సాస్, చైనా సాస్. ఓకే, నూడిల్స్ సాస్ లేకపోతే చైనా సాస్ వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత రెడ్ కలర్లో అయిపోవాలి. ఆహా, స్మెల్ బాగుంది కదా, వాళ్ళకు కూడా అందుతుంది. ఇక్కడ నుండి అక్కడికి స్మెల్. సో నెక్స్ట్ సాల్ట్, లైట్ గా. సో సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బాయిల్డ్ నూడిల్స్.
బాయిల్ చేసిన నూడిల్స్. రే అసలు పట్టుకింత మెత్తగా ఉంది. వావ్, స్ప్రింగ్ లోనే ఉంది కదా కొంచెం. స్ప్రింగ్ నూడిల్స్ అనుకుంటా నేను. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే స్ప్రింగ్ నూడిల్స్. సరే, బాయిల్డ్ నూడిల్స్ ని వేసేసుకోవాలి. సో మొత్తం నూడిల్స్ ఇట్లా వేసేసుకున్నాం. మిక్స్ ఇట్. తింటున్నావా? జాగ్రత్త, వేడిగా ఉంది. ఇంకా నువ్వు ఇట్లా బాగుందా? ఇలా తింటున్నావు కాబట్టి బాగుంది. ఇది మిక్స్ అయిన తర్వాత తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. తర్వాత లాస్ట్ కుమ్మేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఊరిపోతుంది. వావ్, సో ఇది అయిపోయింది. లాస్ట్ కాదు, ఇది వేసుకునే ముందు నాకు ఒక చిన్న డైలాగ్ చెప్పవా? సరే, దీన్ని ఆఫ్ చేసేద్దాం. అవును, మాడిపోద్ది. గౌతమి పుత్ర శాతకర్ణి నుంచి గుర్తురాట్లేదా? సరే, గుర్తు రాకపోయినా పర్లేదు కానీ 2 దీని గుర్తొస్తుంది. బల్ వెలిగింది. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. బా, గుర్తు లేకపోయినా కూడా బాగా చెప్పా. గుర్తు లేకపోయినా నువ్వే కదా గుర్తు చేసింది. థ్యాంక్ యూ. సో కంప్లీట్ గా ఫినిష్ అయింది. కాకపోతే పైన గార్నిష్ చేసుకోవాలన్నమాట. అదే మళ్ళీ రింగ్ ఆనియన్స్ అన్నట్టు. సారీ, రింగ్ ఆనియన్స్. అన్నావు కదా ఇందాక రింగ్ ఆనియన్స్ అని, అందుకని స్ప్రింగ్ ఆనియన్స్ అన్నది. ఓకే, వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ ఇట్లా పైన గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే తినేయచ్చు. సర్వింగ్ ప్లేట్. నీకు సగం, నాకు సగం. పట్టుకో, నేను కూడా ఇంట్లో ఇమ్మి నూడిల్స్ తెలుసా? ఎప్పి నూడిల్స్ తెలుసా? తెలీదు. ఎక్కువ నీది, నాకు తక్కువ. ఓకేనా? నేను కూడా ఎంతే వేసుకుంటా తెలుసా ఇంట్లో. ఇప్పుడు చూసిన ఎక్కువ వేసుకుంటా. నీకు ఈసారి ఎక్కువ వేసా, నేను తక్కువ తింటా. కాదు, నీ దాంట్లోనే ఎక్కువ. నేను లావ్ అయిపోతున్నాను, అందుకని కొంచెం తక్కువ తింటా. ఇది దీంట్లో ఎక్కువ ఉంది, అంత తక్కువ ఉంది. వదిలే. తీసుకో. సరే తమ్ముడు, అట్లనే ఉంటారు. సో ఫోర్క్ తీసుకో అక్క. నువ్వు ఫోర్క్, నేను స్పూన్. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రెషర్ మళ్ళీ ఇంకోసారి చూడండి. స్ప్రౌట్స్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, నూడిల్స్, చైనా సాస్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. స్ప్రౌట్స్ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో స్ప్రౌట్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, చైనా సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, నూడిల్స్ వేసి కలుపుకోవాలి. నూడిల్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్ గా ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే స్ప్రౌట్స్ నూడిల్స్ రెడీ. సో ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. చూడక్క, నాకు రావట్లేదు. ఇలా పెట్టి ఇలా తినాలి. ఇప్పుడు వచ్చింది చూడు. నాకేం తెలుసా, స్నేక్స్ నోట్లు వేసుకున్నట్టుంది. ఇప్పుడు చెప్పరా డైలాగ్. వద్దులే, నువ్వు తిను 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 అంటే ఇందాక చెప్పాడు కదా. సో అది 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 ఇంకా ఇంకా
సో చాలా బాగుంది, ఇంకా ఇంకా తినా ఉంది. సో స్ప్రౌట్ నూడిల్స్ చాలా 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 బాగుంది, చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో సరికొత్త ఐటమ్ తో వచ్చేస్తాం. అంతవరకు కీప్ ఈటింగ్ చోటా చెఫ్ నుండి. బాయ్ బాయ్.